టమాటో రసం, ఇలా బేసిక్ రసం మా అమ్మకి చాలా ఇష్టం, అది టొమాటో. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే బోల్డ్ అన్ని స్పెషల్స్ ఉన్నాయి కదా. శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రావణ శనివారం, ఇన్ని పూజలు అయితే ఉన్నాయి నాకు. సో మార్నింగే లేచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. వచ్చేయండి మరి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే లేచి యాజ్ యూజువల్ 1-2 పూజలు ఉన్నాయి కాబట్టి కొంచెం హడావుడిగానే ఉంటుంది. అందుకే నేనైతే ఎర్లీగానే లేచి పనులన్నీ చేసుకుంటున్నాను. ముందు రోజు ఫ్రైడే కూడా కొంచెం హెక్టిక్గానే అయింది కదా. శ్రావణ శుక్రవారం, ఇంకా మన ఇండిపెండెన్స్ డే, స్కూల్కి వెళ్ళడం రావడం, ఈ హడావుడంతా. నిన్నైతే ఈరోజు 2 పూజలు. అసలు దేవుడు మనల్ని ఎంత బిజీ పెట్టేస్తున్నారంటే ఈ రోజుల్లో అన్నీ బ్యాక్ టు బ్యాక్ అయిపోయినాయి. అసలు శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఫస్ట్ 5 days కుదరలేదంతే. ఆ తర్వాత నుంచి ఫుల్ బిజీగా ఉంది. ఏదో ఒకటి. నాకు ఈ మధ్యలో సంకటహర చతుర్థి కూడా వచ్చింది. మొన్న శ్రావణ మంగళవారంతో పాటు సంకటహర చతుర్థి వచ్చింది కదా. అలా అన్ని కాంబినేషన్లో వస్తున్నాయి డబల్గా. అలా ఇంకా నేను మార్నింగ్ అయితే ముందు ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టేస్తే ఇల్లు క్లీన్ అయిపోద్ది. తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి పెద్దగా నైవేద్యాలు చేసేది ఏం లేదులేండి. కృష్ణుడికైనా కానీ ఈవెన్ వెంకటేశ్వర స్వామికి కూడా ఏం పెద్దగా నైవేద్యాలు ఉండవు కదా. వడపప్పు పానకమే కాబట్టి కృష్ణుడి కోసం అయితే స్వీట్ చేయాలి కదా. అటుకుల పాయసం చేసి వెన్న మాత్రం ఫ్రెష్గా చేస్తాను నేను. అది నైవేద్యంగా పెట్టేసుకుంటే పూజ అయిపోయినట్టే. కాబట్టి ఎక్కువ నైవేద్యాలు హడావుడు లేదు కాబట్టి కొంచెం బాగానే అనిపిస్తూ ఉంటుంది, చేసుకోవచ్చు ప్రశాంతంగా అన్నట్టు. అండ్ ఇక్కడ ఈ పని అయితే అయిపోతూ ఉంది. ఇంతకీ మీరు కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారు, మీరేం నైవేద్యం పెడతారు కన్నయ్యకి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీలో ఎవరన్నా శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటారా అనేది కూడా నాతో చెప్పండి. ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసేసరికి బయట వెదర్ కండిషన్ అయితే ఇలా ఉంది. ఇది రికార్డ్ చేయకపోతే ఎలా, చాలా క్లౌడీగా వర్షం వచ్చేలా ఉంది. యాక్చువల్లీ వాళ్ళ ప్రెడిక్షన్లో వర్షం కూడా ఉంది కానీ పడలేదు. ఐ థింక్ రోజంతా పడలేదు, కరెక్టే పడలేదు. ఇలా క్లౌడీగా అలా మాత్రం ఉంది రోజంతా. అలా ఎండ వచ్చేసి అలా ఏం లేదు కానీ హ్యూమిడిటీ ఉంది. బయట వెదర్ మాత్రం ఎండ లేకుండా ఇదిగోండి ఇలా క్లౌడీగా అయితే ఉంది. ఇంకా వెళ్ళి స్లోగా నేను ఫ్రెష్ అయిపోయాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నేనైతే మా చిన్ని కృష్ణయ్య కోసం గబగబా పనులన్నీ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ లేచాను, ఇల్లంతా క్లీన్ చేశాను. మీరు అంతవరకు ఆల్రెడీ చూస్తారు కదా. మా వాళ్ళు ఇద్దరు క్రికెట్ దగ్గరికి వెళ్ళారు. నేనైతే కృష్ణయ్య కోసం ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేస్తాను ఎవ్రీ ఇయర్. అంతే, అటుకుల పాయసంతో పాటు ఫ్రెష్గా వెన్న చేసి పెడతాను. ఇంకంతే, అటుకులు బెల్లం అవి పెడితే సరిపోతుంది. కృష్ణయ్యకి పెద్ద స్పెషల్ నైవేద్యాలు ఏం అవసరం లేదు, ఓన్లీ వెన్న పెట్టినా కూడా సరిపోతుంది. మీకు అది చేయడానికి కూడా టైం లేదనుకోండి, జస్ట్ అటుకులు బెల్లం పెట్టినా సరే పూజ ఫినిష్ చేసేసుకోవచ్చు కృష్ణయ్యకి. అండ్ ఈరోజు ఇది కూడా కదా శనివారం, కూడా అన్ని పండుగలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి, ప్లస్ వీకెండ్ వస్తున్నాయి. వీకెండ్ రావడం వల్ల హాలిడేస్ పోతున్నాయి. అది పక్కన పెడితే కొంచెం హెక్టిక్ అయిపోతుంది. బట్ స్టిల్ ఓకే, మనకి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే కష్టం తెలియదు కాబట్టి చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిండి దీపాలకి రెడీ చేస్తూ పాయసం కూడా చేస్తాను, బ్లాగ్ రికార్డ్ చేస్తాను. మీరైతే చూస్తూ ఉండండి చివరి వరకు. నేను కృష్ణయ్యకి పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు కంప్లీట్గా చూసేయచ్చు. సో ఎక్కువ మాట్లాడే టైం వేసాను, బోల్డ్ అన్న పనులు ఉన్నాయి. నిత్యదీపారాధన, వెంకటేశ్వర స్వామి పూజ, కృష్ణయ్య పూజ ఇన్ని ఉన్నాయి కాబట్టి గబగబా నేనైతే పూజ చేసేసుకుంటాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. నాకు యూజువల్గా బాగా లేట్ అయిపోతే నచ్చదు. కొంచెం 1 గంట ముందు లేచన్నా సరే టైం టు టైం ఫినిష్ చేసేసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పినట్టు మన పూజల వల్ల మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇంట్లో చిన్న పాప ఉంది, మా హస్బెండ్ కూడా ఆయనకి టైం టు టైం బ్రేక్ఫాస్ట్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బంది పెట్టడం, నాకంటే అలవాటే ఫాస్టింగ్ అవన్నీ. సో వాళ్ళకి అన్నీ ఇవి టైంకి అయిపోతే
బ్రేక్ఫాస్ట్ అవన్నీ టైంకి అయ్యేలా చూసుకుంటాను అనమాట. లంచ్ ఏది లేట్ అవ్వకూడదని. అండ్ అటుకుల పాయసం చాలా సింపుల్, అందుకే నేను ఇక్కడ డీటెయిల్ రెసిపీ ఏం షేర్ చేయలేదు. ముందుగా కొంచెం ఆవు నెయ్యి అయితే తీసుకున్నాను, నైవేద్యం చేస్తున్నాను కాబట్టి. దానిలో కొన్ని అటుకులు వేసుకున్నాను. అటుకులు కొంచెం గీలో ఫ్రై అయిపోయిన తర్వాత ఆవు పాలు ఎలాగో తెప్పిస్తాను కదా నేను పిండి దీపాల కోసం. సో ఆవు పాలు పిండి దీపాలకు తీసేసుకొని ముందు మిగతా పాలన్నీ అందులో వేసేసాను. మీరు అటుకులు చూసి బాగా తక్కువ తీసుకోండి, ఎందుకంటే అటుకులు పాలని బాగా అబ్జార్బ్ చేసేసి డ్రైగా అయిపోద్ది. మీకు కొంచెం పాయసంలాగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటే పాలు ఎక్కువ, అటుకులు కొన్ని తీసుకోండి చాలు. ఈ పాయసం షుగర్తో కాదు బెల్లంతో చేస్తే కృష్ణయ్యకి చాలా ఇష్టం. నేను మామూలుగా కూడా షుగర్ ఎక్కువ వాడిను కాబట్టి నేను బెల్లంతోనే చేస్తున్నాను. బెల్లం కూడా సుమారుగా వేసుకోవడమే అటుకులను బట్టి, కాబట్టి నేను డీటెయిల్ రెసిపీ ఏం షేర్ చేయలేదు. అండ్ ఇక్కడ అటుకులు ఫ్రై చేస్తూ పిండి దీపాలకు కూడా రెడీ చేస్తున్నాను. చెప్తున్నాను కదా 2 పూజలకి సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే ఈజీ అయిపోద్ది. దీని తర్వాత అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గర డెకరేషన్ కూడా చేసుకోవాలి. పిండి దీపాలకి మనం ముందే కలిపేసి సెటిల్ అయ్యే టైం ఇచ్చామంటే దానికి ఒక హాఫ్ అన్ అవర్ మీకు చక్కగా క్రాక్స్ లేకుండా వస్తాయి. ఇలా సెటిల్ అయ్యే టైం ఇవ్వకుండా గబగబా కలిపేసి చేయడం వల్లే కొంతమందికి క్రాక్స్ లాగా వస్తాయి. అది వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో మనం నానబెట్టి చేసుకున్న పిండి కాదు కదా, అందుకే అలా వచ్చింది, స్టోర్ బాట్ బాగుండదు అని అనుకుంటారు చాలామంది. అలా ఏం లేదు, మీరు చక్కగా మిక్స్ చేసి దానికి సెటిల్ అయ్యే టైం ఇవ్వాలి. పిండి బాగా నానితే షేప్ మీరు అనుకున్నట్టు నీట్గా వస్తుంది అండ్ క్రాక్స్ కూడా ఉండవు అనమాట. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ మీకు నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఫైనల్గా పాయసం అయితే ఉడుకుతుంది, ఇంకెక్కువ దగ్గర అయిపోవసరం లేదు. అటుకులు పెద్దగా కుక్ అవ్వడానికి టైం పట్టదు. మళ్ళీ పైనుంచి కూడా కొంచెం ఆవు నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నామంటే పాయసం రెడీ అయిపోద్ది. అండ్ ఇక్కడ వెన్న కోసం అయితే రెడీ చేస్తున్నాను. వెన్న కూడా అంతే, నేను ఎప్పుడు ఫ్రెష్గా చేసి కృష్ణయ్యకి అయితే పెట్టుకుంటాను. ఎలాగో నేను మీగడ తీసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి దాన్ని మార్నింగే తీసి బయట పెట్టేశాను. ఇంక ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటే వెన్న కూడా రెడీ అవుతుంది. నైవేద్యాల గురించి హడావుడి పడిపోవసరం లేదు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే జస్ట్ అటుకులు బెల్లం పెట్టుకున్నా సరే కన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పూజల విషయంలో ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి. మన స్తోమతకి మించి, మీ ఓపికకి మించి మీరు ఏమేమో నైవేద్యాలు చేసి పెట్టక్కర్లేదు. అమ్మవారి విషయంలో కూడా అంతే, ఇవి చేయాలి అవి చేయాలని అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. జస్ట్ ఎలాగో మనం ఇంట్లో పాలు లేకుండా మనకు పని అవ్వదు. కాఫీ కోసమనో పిల్లల కోసమనో దేనికో దానికి పాలు అయితే తెప్పించుకుంటాం కాబట్టి ఫస్ట్ ఆ పాలు కాచేసి చక్కగా అమ్మవారికి కొంచెం పటిక బెల్లం కానీ వేసి నైవేద్యం పెట్టేసుకుంటే చాలు. పెద్ద పెద్ద నైవేద్యాలు చేయాలి, ఎంత ఆర్భాటాలకు వెళ్ళాలి అని లేకుండా, ఇంట్లో వాళ్ళని మెయిన్ ఇబ్బంది పెట్టకుండా చక్కగా మీ పూజలు మీరు చేసుకోండి. మీకు పూజలు అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ దానికి ఎఫర్ట్ చేయలేక మీ వారు ఇబ్బంది పడ్డా, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళు ఇబ్బంది పడ్డా కూడా బాగుండదు. సో మన పూజల వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలిగితే బాగుంటుందని నా ఫీలింగ్. మీలో ఎంతమంది నాలా ఉన్నారు అనేది నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ కృష్ణయ్యకి నైవేద్యాలు రెడీ అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా పిండి దీపాలు కూడా చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కృష్ణయ్యకి పీఠం కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాను. ఈ గ్యాప్లో నా నిత్య దీపారాధన అయిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, మీరు ఇంట్లో ఏ స్పెషల్ పూజలు ఉన్నా సరే మార్నింగ్ ఎలాగో ఇల్లు క్లీన్ చేసుకుంటాం, మనం ఫ్రెష్ అయిపోగానే ఫస్ట్ అవసర నైవేద్యం అన్నా పెట్టేసుకొని నిత్య పూజ అయితే చేసేసుకోండి. తర్వాత ఇవన్నీ చేసుకోవచ్చు. అండ్ పిండి దీపాలు కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ కృష్ణయ్యని రెడీ చేసేసి ముందు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధనతో పూజ చేసేసుకొని తర్వాత కృష్ణయ్య కోసం అయితే పూజ చేసుకుంటాను. రెండు ఒకే దానిలో చేస్తే లెందీ అయిపోద్దని నేను వెంకటేశ్వర స్వామి పూజని షార్ట్లో రికార్డ్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను షార్ట్. మీరు ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూసేయండి. ఎవ్రీ వీక్ చేసుకునేదే అండ్ ప్రతి వారం షేర్ చేస్తున్నాను కదా అన్నట్టు ఈ వారం కృష్ణయ్య పూజ కూడా ఉంది కాబట్టి ఇది ఇందులో అది అందులో అడ్జస్ట్ చేశాను అనమాట. అన్నిటికీ సమన్యాయం చేయాలి కదా, మరి రెండు నా ఛానల్లో పాటే, దానికి కంటెంట్ ఇవ్వాలి దీనికి కంటెంట్ ఇవ్వాలి అన్నట్టు అలా సపరేట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే కన్నయ్యకి పీఠం రెడీ చేసి
ముందు ఇదైతే మామూలుగా నేను ఎప్పుడో అమెజాన్లో కొనుక్కున్న విగ్రహమే కన్నయ్యది. ఇది రోజు పూజలో ఏమి ఉండదు, అది షో పీస్ అనమాట. ఓన్లీ కృష్ణాష్టమి రోజు మాత్రమే పెట్టుకుంటాను పూజలో. అండ్ ఇప్పుడు నేను డ్రెస్ వేస్తున్నాను చూసారా, ఈ కన్నయ్య అయితే చిన్ని బుజ్జి కృష్ణుడు అనమాట. నేను ఆయన పుట్టిన స్థలమైన మధురాలో కొనుక్కున్నాను ఇది. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఎప్పుడైనా ఇలాంటి చిన్న కృష్ణయ్య విగ్రహం కొనుక్కుంటే నేను మెమరబుల్గా ఉండే ప్లేస్లో కొనుక్కోవాలని. అలానే మేము ఢిల్లీ వచ్చిన కొత్తలోనే మధుర చూడడానికి వెళ్ళాం, అక్కడైతే కొనుక్కున్నాను. అలా ఆ కృష్ణయ్య మెమరబుల్ అనమాట. ఈయన మాత్రం రోజు పూజా మందిరంలో ఉంటారు, మీ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. సో మరి జన్మాష్టమి అంటే కొత్త డ్రెస్ కొనాలి, వేయాలి కాబట్టి నా శారీకి మంచిగా మ్యాచ్ అయింది ఆ డ్రెస్ మాత్రం. ఆ డ్రెస్ అయితే వేసి మళ్ళీ చక్కగా గంధం బొట్టు అవన్నీ పెట్టి పీఠం మీద కన్నయ్యను కూడా కూర్చోబెట్టేస్తున్నాను. చిన్న కన్నయ్య పెద్ద కన్నయ్య ఇద్దరు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా కృష్ణ పాదాలు వేసుకోవాలి. ఆల్రెడీ నేను మెయిన్ డోర్ దగ్గర వేసాను, అది కూడా షార్ట్లో రికార్డ్ చేశానులేండి. ఆ షార్ట్ తర్వాత వస్తుంది మీకు కృష్ణాష్టమి గురించి, దానిలో అయితే మీరు చూడొచ్చు. లోపల ఏంటంటే మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఇబ్బంది కాబట్టి నేను జస్ట్ పూజ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు లోపల వేసుకుంటాను. అండ్ ఇక్కడ పీఠం ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేసినట్టే. ఇది వరలక్ష్మి వ్రతానికి పెట్టామంటే బ్యాక్ డ్రాప్ మళ్ళీ వినాయక చవితి వరకు కదపద్దు అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి అయితే వినాయక చవితి నుంచి నవరాత్రి వరకు కూడా ఎక్స్టెండ్ చేసేస్తాను. ఈసారి ఏం చేస్తానో చూద్దాం. ఈరోజు అయితే కన్నయ్యకి పీఠం పెడతానని అయితే ఉంచాను. ఇంక ఇలా రెడీ అయిపోయారు. కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ నా దగ్గర ఉంటే వాటితో డెకరేట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే కృష్ణ పాదాలు వేసేసుకుంటున్నాను. చాలామంది బియ్యం పిండిని వాటర్లో తడిపి చక్కగా చేత్తో కూడా వేసేస్తారు కృష్ణయ్య పాదాలు. బట్ నా దగ్గర ఈ స్టెన్సిల్ ఉంది, నేను ఎప్పుడో నాగ్పూర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఇదైతే కృష్ణయ్య పాదాలు, ఇంకొక స్టెన్సిల్ ఉంటుంది లక్ష్మీదేవి పాదాలు. ఒక్కొక్కసారి అది కూడా గుమ్మం ముందు వేస్తూ ఉంటాను. ఈ మధ్య స్టెన్సిల్స్ ఎక్కువ వాడట్లేదులేండి, చాక్పీస్తోనే వేస్తున్నాను. ఇది మాత్రం కన్నయ్య పాదాలు కంపల్సరీ వేసుకుంటాను. పాదాలు వేసేసుకున్న తర్వాత మధ్యలో మీరు పసుపు కుంకుమ పెట్టచ్చు, కానీ నేల మీద కాబట్టి మనం తొక్కే అవకాశం ఉంది కాబట్టి నేను పసుపు కుంకుమ కాకుండా ఎల్లో రెడ్ కలర్స్ అయితే పెడుతున్నాను. ఇది కంప్లీట్గా మీ చాయిస్, ఏది పెట్టుకుంటారు అనేది. నాకు అలా కింద వేసి ఇది చేయడం ఇష్టం లేదు. అందుకే ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మా బన్ను కూర్చొని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేశారా ఏం చేస్తున్నాను అని వింతగా చూస్తున్నాడు అనమాట. సో అలా పీఠం వైపుగా పాదాలు అయితే వేశాను. ఇంతకీ మీరు కృష్ణ పాదాలు ఎలా వేస్తారు, అసలు వేస్తారా లేదా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ పసుపు కుంకుమతో పాటు ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు దొరకడమే లిమిటెడ్గా దొరికే ఫ్లవర్స్, వాటిని అడ్జస్ట్ చేశాను వెంకటేశ్వర స్వామి కోసం, కృష్ణయ్యకి, అందరికీ. ఇంకా కాబట్టి నాకు పాదాల దగ్గర పెట్టడానికి ఫ్లవర్స్ లేవు. మన అవైలబిలిటీని బట్టి కంపల్షన్ ఏం లేదు కదా, దేవుడేం మన మీద కోప్పడ్డు నువ్వు నాకు ఫ్లవర్స్ ఎందుకు పెట్టలేదు, నైవేద్యం ఎందుకు పెట్టలేదు, నాకు ఆర్భాటంగా పూజ ఎందుకు చేయలేరు అని దేవుడేం అనరు. మీరు కూర్చున్న 10 నిమిషాలైనా సరే పూజలో మనస్ఫూర్తిగా కూర్చొని స్వామికి మనసారా నమస్కారం చేసుకోండి, అంతే చాలు, సాటిస్ఫై అయిపోతారు. మీకు కావాల్సింది, మీ కోరికలు స్వామి తప్పకుండా వింటారని నేనైతే నమ్ముతాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది నాతో చెప్పండి. ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాక వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయింది ఆల్రెడీ, చెప్పాను కదా, అది షార్ట్లో అప్లోడ్ చేశాను. అండ్ ఇక్కడ కృష్ణయ్యకి అయితే చేసేసుకుంటున్నాను. ఏది ముందు ఏది వెనక అని పెద్ద టెన్షన్ ఏం తీసుకోవసరం లేదు. నాకు అలా అనిపించింది. నిత్య పూజ ఎలాగో మార్నింగ్ అయిపోయింది, అండ్ నెక్స్ట్ ఏముంది ఇదే కదా, వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుందాం, తర్వాత కృష్ణయ్యకి చేసుకుందాం అనుకున్నాను. అంతే, అలానే చేసుకుంటున్నాను. కృష్ణయ్యకు ఇదిగా చేసేది ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా నైవేద్యాలు అయితే పెట్టేశాను. మీ క్లోజప్లో చూపిస్తానులేండి. అటుకుల పాయసం, వెన్న, కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను, వాటర్. అండ్ కృష్ణయ్యకి ఏం పెట్టినా అందులో తులసాకులు వేసి పెడతారు కాబట్టి నేను తులసాకులు వేసి వాటర్లో పెట్టేశాను. అండ్ కృష్ణయ్య దగ్గర కూడా ఫ్లవర్స్ అండ్ తులసాకులు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ హారతి ఇవ్వడం కూడా అయిపోయింది. మీరు కూడా మా కృష్ణయ్య దర్శనం చేసుకోండి. ఆ కృష్ణుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మనం అయితే ఆ కేటగిరీ అనమాట. ఇది ఫైనల్గా. ఇంతకీ మా కృష్ణయ్య ఎలా ఉన్నాడు అనేది చెప్పడం మర్చిపోవద్దు.
మరి గోవిందుడి దర్శనం మీకు చేపించకుండా ఎలా చెప్పండి. ఇదిగోండి మా గోవిందుడు పిండి దీపాలతో అసలు మెరిసిపోతున్నారు కదా. కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. ఇలా నా పూజలు అయితే కంప్లీట్ అయిపోయాయి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ నుంచి బ్లాగ్ చూస్తున్నారుగా. పూజలు అయిపోయిన తర్వాత వంట పని అయితే చేయాలిగా. ఎలాగో ఏ పూజలు చేసుకున్నా ఏ పండుగలు వచ్చినా వంట చేసుకోవాలి, భోజనం చేయాలి ఆఫ్టర్నూన్ వరకు. సో వంట ఏం చేశానో చూపిస్తా. సింపుల్ ఆలూ ఫ్రై చేసి టొమాటో రసం అయితే పెట్టా, యాజ్ యూజువల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా. అక్కడైతే రైస్ కూడా స్టార్ట్ చేశాను. రైస్ కూడా ఇదైతే ఎమ్మి ఆలూ ఫ్రై. కొంచెం కొబ్బరి వేసానులేండి పైనుంచి, ఇంకేం లేవు కదా ఆనియన్ అవి, కాబట్టి రైస్లో తినాలి మా వాళ్ళని కొంచెం కొబ్బరి అయితే వేసాను. అండ్ ఇదైతే టొమాటో రసం, సింపుల్ అండ్ బేసిక్ టొమాటో రసం. ఇలా బేసిక్ రసం మా అమ్మాయికి చాలా ఇష్టం. అది టొమాటో అయినా ప్లెయిన్ రసం అయినా ఈవెన్ వాము రసం అయినా సరే ఇలా ప్లెయిన్గా చేస్తే ఇష్టపడుతుంది. ఇక్కడ యాజ్ యూజువల్ రైస్ అయితే అవుతుంది. దీపాలు అయితే కొండక్కాయ పిండి దీపాలు. సో వెళ్ళి గోమాతకైతే పెట్టేసి రావాలి. అది నెక్స్ట్ ప్రోగ్రామ్ అయితే. అది అయిపోయాక ఇంకొచ్చి స్లోగా కొంచెంసేపు డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రశాంతంగా భోజనం అయితే చేసేస్తాను. ఇంతకీ మీరు మీ కృష్ణాష్టమి ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మా కృష్ణాష్టమి ఆల్రెడీ మీరు చూసేశారు. ఎవ్రీ ఇయర్ ఇలానే సింపుల్గా చేసుకుంటాను నేను, బట్ కంపల్సరీ చేస్తాను. అది రెడీయా తల్లి? రెడీ. వి ఆల్ గో టు గోమాత. ఎస్, ఓకే. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. అండ్ మేమైతే గోమాతను వెతుక్కుంటూ వచ్చాం. ఈరోజు మా అపార్ట్మెంట్ ముందు కనపడలేదు, కొంచెం సిగ్నల్ వరకు వచ్చాం అనమాట. వస్తే ఇక్కడ అసలు ఎంత బాగా అనిపించిందో నాకు. ఆవు దూడ కలిసి ఉన్నాయి. ఫస్ట్ నేను ఎంతసేపు పిలుస్తున్నా సరే అర్థం కాలేదు, రాలేదు. తర్వాత నేను పెట్టగానే సడన్గా ఏంటో నా మీదకి వచ్చేసింది. అందుకే నేనైతే ఇటు సైడ్కి వచ్చేసాను అనమాట. కొమ్ములు చూస్తే నాకు భయం వేసింది. అవి ఒక్కొక్కసారి కొంచెం ఇదిగా మీదకి వచ్చేస్తాయి కదా. అలా దూడ అయితే ఏం తినలేదు, యాజ్ యూజువల్ అది ఇంకా పాలు తాగే దూడ కదా. గోమాత మాత్రం చక్కగా పిండి దీపాలు అవన్నీ నీట్గా అయితే ఫినిష్ చేసేసింది అనమాట. ఇంకా వాళ్ళమ్మ అక్కడ తినడంలో బిజీగా ఉంటే బుజ్జి దూడ అయితే ఆ ముందుకెళ్ళి వెయిట్ చేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వెళ్ళిందిలేండి. అండ్ ఇదైతే మా లంచ్ ప్లేట్. ఫైనల్గా పండగ అన్న తర్వాత పులిహోర లేకపోతే ఎలాగో పాయసం ఉంది కదా అని వచ్చిన తర్వాత కొంచెం పులిహోర అయితే కలిపేశాను. సో ఆలూ ఫ్రై, పులిహోర, రైస్తో మేము మా పండగ లంచ్ అయితే ఎంజాయ్ చేసేసాం. ఇదండి మా శ్రీకృష్ణ జన్మాష్టమి అండ్ శ్రావణ శనివారం పూజలు అయితే ఇలా చక్కగా గడిచాయి. డేస్ భలే పండగలతో సందడిగా ఇంట్లో చాలా బాగుంటున్నాయి. వీకెండ్స్లో ఉండడం వల్ల హాలిడేస్ పోతున్నా సరే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాం ఫ్యామిలీతో. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.